ప్రభుత్వము పత్తి రైతులను ఇబ్బంది పెట్టకుండా తీసుకొచ్చినటువంటి పత్తిని సరైన గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి అని చెప్పేసి అనేది ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పేసి అని దుర్మార్గమైనటువంటి నిబంధనలను తీసుకొని వచ్చి రైతులను చాలా తీవ్రమైనటువంటి ఇక్కట్లకి గురి చేస్తూ ఉంది. కపాస్ యాప్ అని, తేమ శాతం అని, ఎకరానికి 7 క్వింటాలే అని, CCI కొంటంలో మిల్లర్లు అవలంబిస్తున్నటువంటి తాత్సారాన్ని లేకుండా చేసేటటువంటి పద్ధతి, ఉండకుండా చేసేటటువంటి నిబంధనలు, వీటన్నిటినీ తీసుకొని వచ్చి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నటువంటి స్థితి ఉంది. అందుకనే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పద్ధతి రైతు వ్యతిరేక పద్ధతి. ఈ పద్ధతిని నిరసిస్తూ ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. CCI నిబంధనలు సడలించాలి, రైతులను ఆదుకోవాలి. రైతు 6 కాలం కష్టపడి ఇవాళ మొత్తం 6 నెలల కాలం పాటు ప్రతిరోజు పత్తి మొక్కని, పత్తి చేన్ని అంటిపెట్టుకొని ఉండి ఇవాళ మార్కెట్కి తీసుకొని వస్తే ఈ రకమైనటువంటి ఇబ్బందికి రైతుని గురి చేయడం అనేది సరైంది కాదు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చినటువంటి రాజ్యము బాగుండదు అని చెప్పేసి అనేది పాతకాలపు సామెత. ఇవాళ దేశంలో మొత్తం రైతుని ఇబ్బంది పెట్టి రైతు కంట కన్నీరు తీసుకొని వచ్చేటటువంటి పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. అందుకని ఈ రకమైనటువంటి పద్ధతిని కేంద్ర ప్రభుత్వం విడనాడకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు రైతు ఏమంటారంటే ఇక్కడికి వచ్చిన నాయకులు సరే తర్వాతకి అధికారులతో కుమ్మక్కైతారు, మాకు ఎటువంటి న్యాయం జరగడం చెప్తారు. అది తప్పుడు మాట. ఏ రైతన్నా మాట్లాడితే అది తప్పుడు మాట. అధికారులతోని ఇది అధికారులు, ఇక్కడున్న అధికారులు లేకపోతే ఇంకో చోట ఉన్న అధికారులు చేసేటటువంటి వ్యవహారం కాదు. కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు తీసుకొని వచ్చింది. ఆ నిబంధనల వల్ల ఈ రైతుకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇక్కడున్న అధికారి చేసేటటువంటి దానివల్ల కాదు. అధికారి ప్రభుత్వం చెప్పినట్టు వ్యవహరిస్తాడు. ఆ ప్రభుత్వమే ఈ రైతుకు వ్యతిరేకంగా తీసుకొని వచ్చింది. అందుకని అధికారులు ప్రభుత్వం వ్యవహరించేటటువంటి తీరుని గమనించకుండా ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుకున్నందువల్ల ఉపయోగం ఉండదు. చెప్పండి సార్, ప్రధానంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వానికి ఏం చెప్తారు సార్? ఇవాళ రైతుల్ని, పత్తి రైతులను ఆదుకునే దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందిన పరిస్థితి ఉంది. ఇవాళ పత్తి రైతులకి రకరకాల నిబంధనలు పెడుతున్నారు. పండిన పంట అమ్ముకోవాలని అంటేనే ఇలా అరిగోసపడుతున్న పరిస్థితి ఇవాళ రైతాంగం ఉంది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మన ఖమ్మం జిల్లాలో పత్తి ఎక్కువ సేద్యం చేస్తున్నాం. 2,55,000 ఎకరాలలో మనం పత్తి పండిస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ యావరేజ్ చూసుకున్నా 10 క్వింటాలు వచ్చినా కానీ మనం చాలా పత్తి ఇక్కడ ఉన్నది. కానీ ఇప్పుడు ఇవాళ చెప్పిన పద్ధతి ప్రకారం చూసుకుంటే CCI కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసామన్నాం. ఎంత కొన్నారు? కేవలం 45,000 క్వింటాలు మాత్రమే కొన్నారు. మార్కెట్లోకి వచ్చేసరికి 1,50,000 క్వింటాలు రైతులు అమ్ముకున్న పరిస్థితి ఉంది. అంటే రైతులు CCI కొనుగోలు కేంద్రాలకు పోకుండా మార్కెట్కి ఎందుకు వస్తున్నారు అని అంటే CCI అనేక నిబంధనలు పెట్టింది. ఇవాళ కిసాన్ కపాస్ యాప్ అన్నారు, లేదు తేమ శాతం అన్నారు, లేదు గింత నెలకొనడానికి వీల్లేదన్నారు. ఇవన్నీ ఉంటే మేము 8,100 పెడతామని చెప్తున్నారు. కానీ ఇవాళ ఆ నిబంధనలు ఏదైతే ఉన్నాయో రైతులకి అసనిపాతంగా మారిన పరిస్థితి ఉంది. ఇవాళ మహారాష్ట్ర తర్వాత తెలంగాణలో అత్యధిక పత్తి పండుతుంది. అట్లాగే రైతులు ఇవాళ ఈ పత్తి వల్ల నష్టపోయి దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న దాంట్లో కూడా ఇవాళ మనం 2వ స్థానంలో ఉన్నాం తెలంగాణ. ఎందుకు అని అంటే ఈ ఆత్మహత్యలు చేసుకున్నది కూడా ప్రధానంగా పత్తి రైతులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలు తప్ప మరొకటి కాదు. అదే కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల్ని ఆదుకునే దానికోసం ఖచ్చితంగా CCI ద్వారా కొనుగోలు చేసినట్లయితే ఈ ఇబ్బంది ఉండదు. గతంలో చూసాం, 10 సంవత్సరాల క్రితం ఇక్కడ మార్కెట్లోనే పత్తి CCI వాళ్ళు కూడా వచ్చి ఇక్కడనే కొనుగోలు చేశారు. కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత CCI మొత్తం జిన్నింగ్ మిల్లులకు పోయింది, మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారస్తులకు అప్పచెప్పింది. దీంతో ప్రైవేట్ వ్యాపారస్తులు కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చింది ఖచ్చితంగా అమ్ముకొని పోవాల్సింది కాబట్టి ఎంతకైనా కొనే పరిస్థితికి వచ్చింది. ఇట్లా రైతాంగం నష్టపోతుంది. కాబట్టి రైతులను ఆదుకోవాలనంటే CCI నిబంధనలు మార్చి ఆ రకంగా పత్తిని కొనుగోలు చేసినట్టయితే రైతులను ఆదుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ బిడ్డింగ్ అనేది తీసుకొచ్చి జెండా పాట అనేది లేకుండా చేసింది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చాకనే వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 2014-15 కంటే ముందు CCI అనేది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI పత్తి కొనుగోలు వ్యవసాయ మార్కెట్లో చేసేది. వ్యవసాయ మార్కెట్లో కొన్న పత్తిని జిన్నింగ్ మిల్లుల దగ్గరికి తరలించి దాన్ని దూది గింజలు వేరు చేసే ప్రాసెస్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది. కాబట్టి మేము జిన్నింగ్ మిల్లు దగ్గరే డైరెక్ట్గా
కొనుగోలు చేస్తుంది సీసీఐ, అక్కడికే రైతులు రావాలని చెప్పారు. అక్కడ ఎవరు అమ్ముకుంటున్నారు? వ్యవసాయ మార్కెట్లలో లేదా ఈ గ్రామాల్లో ఇంటి దగ్గరే రైతులేమో ప్రైవేట్ వ్యాపారులకు విక్రయం చేస్తుంటే ఈ మధ్య దళారులు కొన్నవాళ్ళు తీసిపోయి సీసీఐ కొనుగోలు కేంద్రాలు జిన్నుగు దగ్గర అమ్ముకుంటున్నారు తప్ప రైతులు అమ్ముకునే పరిస్థితి లేదు. ఈ సంవత్సరం వస్తే మరీ దారుణం. గత 70-80 రోజుల నుంచి ఏకదాటిగా వచ్చిన వర్షాలకి పత్తి చేలన్నీ కూడా ఏళ్ళు కుళ్ళిపోయి చెట్టు ఎండిపోయి ఆకులు రాలేసి కాయ కూడా సరిగ్గా రాక పత్తి దిగుబడి తగ్గింది. ఖమ్మం జిల్లాలో గత సంవత్సరానికి వరకు చూస్తే ఎకరానికి 10 నుంచి 15 క్వింటాలు దిగుబడి వచ్చే పత్తి ఈ సంవత్సరం క్వింటా 2-3 క్వింటాలే వచ్చింది. ఒక పక్కన దిగుబడి తగ్గిపోయి నాణ్యత కూడా సక్రమంగా లేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతును ఆదుకునే దానికోసం సీసీఐ కొనుగోలు నిబంధనలన్నింటినీ కూడా తేమ శాతం నిబంధనలన్నీ ఎత్తేసి కొనాల్సిన ప్రభుత్వం ఈ సంవత్సరానికి వచ్చేసరికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితేనే మీ భూమి ఆన్లైన్లో ఉండాలి, మీరు స్వతహాగా ఆన్లైన్లోకి పోయి మీ ఫోన్లోనే స్లాట్ బుక్ చేసుకుంటే స్లాట్ మీ సీసీఐ కొనుగోలు జిన్నింగ్ మిల్లుకు మీ పత్తి దేవాలో చెప్పిద్ది. ఆ నిబంధనలన్నీ కూడా మీకు వర్తిస్తాయని చెప్తున్నారు. అనేక మంది రైతులకు చదువు రాక, స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం రాక, వ్యవసాయ శాఖ అధికారులు కాడిపోతే వాళ్ళు అందుబాటులో లేక, అప్పుడు దాని సిగ్నల్ లేక ఆన్లైన్ స్లాట్ బుక్ కావట్లేదు, రైతులు బయట అమ్ముకుంటా ఉన్నారు. స్లాట్ బుక్ అయ్యి ఒకళ్ళు ఇద్దరు 1000కి ఒక రైతు స్లాట్ బుక్ అయ్యి జిన్నింగ్ మిల్లు దగ్గర పోతే నీ దాంట్లో పుచ్చుంది, నలుపు ఉంది, ఆకు రాలేసింది కాబట్టి ఇది ఇక్కడ అమ్ముడుపోదని చెప్తే ఏడ్చుకుంటే రైతు వచ్చి మళ్ళీ ఇక్కడ అయిన కాడికి బయట ట్రేడర్లకు అమ్ముకునే పరిస్థితి, ఒక దౌర్భాగ్య స్థితి ఖమ్మం జిల్లాలో రాష్ట్రం అంతా దేశం అంతా కనపడతా ఉంది. అందుకని ఈ సంవత్సరం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో సీసీఐ నిబంధనలన్నింటినీ కూడా మార్చేసి పత్తి మొత్తం కూడా 8,110 రూపాయల ప్రభుత్వం యొక్క మద్దతు ధర ఏదైతే ఉందో దాన్ని కొనుగోలు చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి రైతులను ఆదుకోవాలంటే వ్యవసాయ మార్కెట్లోనే సీసీఐ కొనుగోలు ఉంటే 2 ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, సీసీఐ కొంటే ఓకే నిబంధనలు వర్తిస్తాయి, లేకపోతే ప్రైవేట్ వ్యాపారికైనా అమ్ముకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సీసీఐ కొనుగోలు అనేది వ్యవసాయ మార్కెట్లలోకి రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.